పాపం నేను జాలి పడతా ఉన్నా ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా. తప్పు మీది కాదు, తప్పు పాలకులది. రేవంత్ రెడ్డిది, ఆయన మంత్రివర్గాన్ని అడ్డగోలు హామీలు ఇచ్చి అడ్డమైన మాటలు చెప్పి నోటికొచ్చిన చెత్తవాగుడు వాగి ఇవాళ అధికారంలో కూర్చున్న తర్వాత మిమ్మల్ని బలి పశువులు చేసే క్రమంలో ఇంటింటికి పంపుతా ఉన్నాడు. ఇవాళ బీసీల ఓట్ల కోసం గాలం వేయడానికి కులగణన అంటా ఉన్నాడు. మేము ఒకటే కోరేది ఈ ప్రభుత్వాన్ని, కులగణన చేయండి, తప్పకుండా చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. చేసిన తర్వాత నిన్నగాక మొన్న మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మాట అన్నాడు, జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతా అంటుండు. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఏం చెప్పిండ్రు మీరు? 42% రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థల్లో అని చెప్పిండ్రు. మరి అవి ఇచ్చిన తర్వాతనే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన తర్వాతనే ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాకనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నది, నిలదీస్తా ఉన్నది. కాంగ్రెస్ చిత్తశుద్ధి మీద మా అనుమానం ఏంది అంటే 60 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో కనీసం ఓబీసీ మంత్రిత్వ శాఖ కూడా పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ.